90s ముందు టెక్నాలజీ అంత ఇంకా బేసిక్ అని చెప్పాలి. అది ఒక ఫౌండేషన్ టైం లాగా చాలా స్లో బట్ స్టడీగా టెక్ డెవలప్ అయింది. మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, ఏఐ లాంటి స్టఫ్తో కంపేర్ చేస్తే ఆ టైంలో టెక్ చాలా లిమిటెడ్. బట్ ఆ టైంలో ఉండే వాళ్ళకి అది కూడా మైండ్ బ్లోయింగ్ గేమ్. నెంబర్ 1 కమ్యూనికేషన్, టెలిఫోన్స్ అండ్ లెటర్స్. ఏంటి సిచ్యువేషన్? ఆ టైంలో ఉండే సిచ్యువేషన్ 90s ముందు కమ్యూనికేషన్ అంటే మెయిన్లీ ల్యాండ్లైన్, ఫోన్స్ అండ్ లెటర్స్. సెల్ ఫోన్స్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. ల్యాండ్లైన్లో మాట్లాడాలి అంటే వైర్ కనెక్ట్ చేసి రోటరీ డైల్ చేయాలి. కొన్ని ఏరియాస్లో ఫోన్స్ కూడా రేర్. ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడాలి అంటే ఫస్ట్ ల్యాండ్లైన్ బుక్ చేయాలి ఎస్టీడీ బూత్లో. అలా కాల్ కనెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ కాల్ చేస్తే బిల్ చూసి హార్ట్ అటాక్ రావాల్సిందే. ఫన్ ఫ్యాక్ట్, 80sలో ఇండియాలో టెలిఫోన్స్ చాలా తక్కువ. బిఎస్ఎన్ఎల్ డామినేట్ చేసేది. లెటర్స్తో లవ్ స్టోరీస్, జాబ్ అప్లికేషన్స్ అన్నీ నడిచేవి. పోస్ట్ మ్యాన్ అంటే హీరో లాగా ఉండేవాడు అప్పట్లో. నెంబర్ 2 ఎంటర్టైన్మెంట్, రేడియో, టీవీ అండ్ వీసీఆర్. ఇక్కడ డీల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే రేడియో, బ్లాక్ అండ్ వైట్ టీవీ. కొన్ని ఏరియాస్లో కలర్ టీవీ 80sలో స్టార్ట్ అయింది. దూరదర్శన్ ఛానల్ 1 or 2 ఉండేవి. వీసీఆర్ వీడియో క్యాసెట్ రికార్డర్స్ రిచ్ హౌసెస్లో ఉండేవి. ఎగ్జాంపుల్, సండే ఈవినింగ్ రామాయణం అండ్ మహాభారతం సీరియల్ చూడటానికి కాలనీ అంతా టీవీ ముందు కూర్చునేవాళ్ళు. వీసీఆర్లో బాలీవుడ్ మూవీస్ రెంట్ తీసుకొని చూసేవాళ్ళు. రేడియోలో వివిధ్ భారతి సాంగ్స్ వినడం అంటే క్రేజ్ అప్పట్లో. ఇమాజిన్, టీవీలో సిగ్నల్ ప్రాబ్లం వస్తే యాంటెనా అడ్జస్ట్ చేయడానికి టెర్రస్ మీదకి వెళ్ళేవాళ్ళు. కొన్ని హౌసెస్లో టీవీస్ ఉండడం అంటే అప్పట్లో స్టేటస్ సింబల్ లాంటిది. నెంబర్ 3 కంప్యూటర్స్, బల్కీ అండ్ రేర్. కంప్యూటర్స్ అంటే 90s ముందు చాలా రేర్. మెయిన్ ఫ్రేమ్స్ అని పెద్ద పెద్ద మెషిన్స్ ఉండేవి. మోస్ట్లీ యూనివర్సిటీస్ ఆర్ బిగ్ కంపెనీస్లో పర్సనల్ కంప్యూటర్స్, పీసీస్ 80s ఎండ్లో స్టార్ట్ అయ్యాయి. బట్ ఇండియాలో చాలా కాస్ట్లీ. ఎగ్జాంపుల్, ఐబిఎం పీసీఆర్ కమాండర్ లాంటి కంప్యూటర్స్ ఉండేవి. ఫ్లాపీ డిస్క్లో డేటా స్టోర్ చేసేవాళ్ళు. ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ ఆర్ కోబోల్ లాంటి లాంగ్వేజెస్లో టైప్ చేసేవాళ్ళు. నార్మల్ మనిషికి కంప్యూటర్ అంటే రాకెట్ సైన్స్ లాగా ఉండే. 80sలో ఇండియాలో టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ టెక్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాయి. బట్ కామన్ మ్యాన్కి కంప్యూటర్స్ ఆల్మోస్ట్ ఏలియన్ స్టఫ్ లాంటిది. నెంబర్ 4 ట్రాన్స్పోర్ట్ అండ్ డైలీ లైఫ్ టెక్. ట్రాన్స్పోర్ట్ అంటే సైకిల్స్, స్కూటర్స్, బజాజ్ చేతక్ క్రేజ్, బసెస్ అండ్ ట్రైన్స్. కార్స్ రేర్ అప్పట్లో, మోస్ట్లీ అంబాసిడర్ ఆర్ ఫియాట్. డైలీ లైఫ్లో టెక్ అంటే సీలింగ్ ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ అండ్ మేబీ ఫ్రిడ్జ్ అంటే అప్పట్లో మిడిల్ క్లాస్ హోమ్స్కి చాలా రేర్. ఎగ్జాంపుల్, ఫ్రిడ్జ్ ఉంది అంటే నైబర్స్ అంతా చూడటానికి వస్తుండేవాళ్ళు. మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్, కిచెన్ అప్లియన్సెస్ 80sలో అర్బన్ ఏరియాస్లో స్టార్ట్ అయ్యాయి. రూరల్ ఏరియాస్లో ఇంకా కెరోసిన్ స్టవ్స్, హ్యాండ్ పంప్స్ కామన్. ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి స్టేషన్లో హవర్స్ లైన్ నిలబడేవాళ్ళు. క్లర్క్తో బార్గెన్ చేసే టైం గుర్తుందా? రిజర్వేషన్ ఫామ్స్ హ్యాండ్తో ఫిల్ చేసేవాళ్ళు. నెంబర్ 5 గ్లోబల్ కాంటెక్స్ట్. 90s ముందు టెక్ మోస్ట్లీ యూఎస్ఏ, జపాన్, యూరోప్లో డెవలప్ అయింది. ఇంటర్నెట్ అనేది 60sలో మిలిటరీకి స్టార్ట్ అయిన ఆర్బనెంట్ నుంచి ఎవాల్వ్ అవుతుంది. బట్ పబ్లిక్కి 90s వరకు రీచ్ కాలేదు. స్పేస్ రేస్లో యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ శాటిలైట్స్ లాంచ్ చేశాయి. ఇండియాలో కూడా ఇస్రో 80sలో శాటిలైట్స్ లాంచ్ చేసింది. ఆర్యభట 1975. ఇండియా ఇంకా టెక్లో స్టార్టింగ్ ఫేజ్లో ఉండే. రాజీవ్ గాంధీ ఎరాలో 80s కంప్యూటర్స్, టెలికాం పుష్ చేశారు. బట్ కామన్ మ్యాన్ లైఫ్లో టెక్ ఇంపాక్ట్ చాలా లిమిటెడ్. వై దిస్ మ్యాటర్స్? 90s ముందు టెక్ స్లో ఉండే బట్ అది ఫౌండేషన్ లాగా వర్క్ చేసింది. ల్యాండ్లైన్స్, రేడియోస్, టీవీస్, ఎర్లీ కంప్యూటర్స్ లాంటి స్టఫ్ ఫ్యూచర్కి బేస్ సెట్ చేశాయి. కామన్ మ్యాన్ లైఫ్లో టెక్ అంతా ఇంకా లగ్జరీ ఆర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ లాగా ఉండే. బట్ 90s స్టార్ట్ అయ్యాక గ్లోబలైజేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్, 1991 వల్ల టెక్ బూమ్ స్టార్ట్ అయింది. టెక్నాలజీ ఇన్ ద 2000s అండ్ ఆఫ్టర్ ద 2020s అంటే టెక్ రెవల్యూషన్కి టర్నింగ్ పాయింట్. ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఇంపాక్ట్ క్లియర్గా కనిపించింది. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, పీసీస్ కామన్ మ్యాన్ రీచ్కి వచ్చాయి. 2020s తర్వాత ఏఐ, 5G, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి స్టఫ్తో వరల్డ్ ఇంకా ఫాస్ట్ ట్రాక్ మీద వెళ్ళింది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నెంబర్ 1 కమ్యూనికేషన్, మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ టేక్ ఓవర్. 20sలో మొబైల్ ఫోన్స్ గేమ్ చేంజర్. నోకియా 3310, మోటరోలా లాంటి ఫోన్స్తో యూత్లో క్రేజ్ స్టార్ట్ అయింది. ఎస్ఎంఎస్ కల్చర్, మిస్డ్ కాల్స్ కమ్యూనికేషన్ పీక్స్లో ఉంది. ఇంటర్నెట్ డైలప్ మోడమ్స్తో హోమ్స్లో స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్, ఓవర్కట్, యాహూ మెసెంజర్లో ఫ్రెండ్స్తో చాట్ చేయడం, రింగ్ టోన్ డౌన్లోడ్ చేసుకోవడం గుర్తుందా? బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వచ్చాక ఇంటర్నెట్ కేవ్స్లో కౌంటర్ స్ట్రైక్స్ కొట్టుకునే వాళ్ళం. 2G నెట్వర్క్స్తో ఫస్ట్ టైం మొబైల్ ఇంటర్నెట్ ట్రై చేసాం. 2008లో రిలయన్స్, ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ మొబైల్ ప్రైజెస్ తగ్గించాయి.
ఇండియాలో మొబైల్ యూజర్స్ క్రోర్స్లో ఉన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ అయితే 2010స్లో ఎంటర్ అయ్యి కమ్యూనికేషన్ని డామినేట్ చేశాయి. 2020స్లో ఏంటి? 5G నెట్వర్క్స్, వీడియో కాల్స్ అండ్ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్, టెలిగ్రామ్ రూల్ చేశాయి. స్మార్ట్ ఫోన్స్లో AI పవర్డ్ ఫ్యూచర్స్, వాయిస్ అసిస్టెంట్స్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ కామన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల జూమ్, గూగుల్ మీట్ లాంటి యాప్స్ లైఫ్లో పార్ట్ అయ్యాయి. ఇప్పుడు వీడియో కాల్స్లో గ్రాండ్ మాతో రెసిపీస్ డిస్కస్ చేయొచ్చు. 2000స్లో ల్యాండ్లైన్లో 2 minutes మాట్లాడితే బిల్ టెన్షన్ స్టార్ట్ అయ్యి టైం గుర్తుందా? నెంబర్ 2, ఎంటర్టైన్మెంట్. ఫ్రమ్ కేబుల్ టీవీ టు స్ట్రీమింగ్. 2000స్లో కేబుల్ టీవీ బూమ్. స్టార్ ప్లస్, సోనీ, జీటీవీ లాంటి ఛానల్స్తో సీరియల్స్, రియాలిటీ షోస్, ఇండియన్ ఐడాల్, కేబీసీ క్రేజ్ స్టార్ట్ అయింది. DVDs, MP3 ప్లేయర్స్ మ్యూజిక్స్ అండ్ మూవీస్ని పోర్టబుల్ చేశాయి. గేమింగ్లో ప్లే స్టేషన్, PC గేమ్స్ లాంటి ఆప్షన్స్ అర్బన్ యూత్లో హిట్ అయ్యాయి. ఎగ్జాంపుల్, పైరేటెడ్ CDస్లో మూవీస్, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని వినంప్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసేవాళ్ళం. DTH సర్వీసెస్ లైక్ టాటా స్కై, డిష్ టీవీ వచ్చాక 100+ ఛానల్స్ చూసేవాళ్ళం. 2007లో యూట్యూబ్ ఇండియాలో పాపులర్ అయింది. ఫస్ట్ టైం కామన్ మ్యాన్ వీడియో కంటెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ వచ్చింది. 2020స్లో ఏంటి? OTT ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ డామినేట్ చేశాయి. 4K, 8K టీవీస్, VR గేమింగ్ అండ్ క్లౌడ్ గేమింగ్, గూగుల్ స్టాడియా, జీఫోర్స్ నౌ నెక్స్ట్ లెవెల్. షార్ట్ ఫామ్ కంటెంట్ లైక్ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూత్లో అడిక్షన్ లెవెల్లో ఉంది. 2000స్లో టీవీ రిమోట్ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్ ఆటోప్లే చూసి రాత్రి 3 వరకు సీరియల్ బింజ్ చూస్తున్నాం. నెంబర్ 3, కంప్యూటర్స్ అండ్ వర్క్. PCs టు ల్యాప్టాప్స్ టు క్లౌడ్. 20స్లో PCs మిడిల్ క్లాస్ హోమ్స్లో కామన్ అయ్యాయి. విండోస్ XP, MS ఆఫీస్తో వర్క్, స్టడీస్ చేసేవాళ్ళు. సైబర్ కేఫ్స్లో అసైన్మెంట్స్, జాబ్ అప్లికేషన్స్ టైప్ చేసే టైం. ల్యాప్టాప్స్ 2000 అఫోర్డబుల్ అయ్యాయి. ఎగ్జాంపుల్, పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్తో డేటా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. IT కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్, బెంగళూరులో బూమ్ అయ్యాయి. కోడింగ్ అంటే C++, జావాలో ప్రాజెక్ట్ చేసేవాళ్ళు. 2000స్లో ఇండియా IT హబ్ అని గ్లోబల్గా పేరు తెచ్చింది. Y2K బగ్ ఫిక్సింగ్ కోసం ఇండియన్ ప్రోగ్రామర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. 2020స్లో ఏంటి? ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, గూగుల్ డ్రైవ్, AWS వర్క్ని ఈజీ చేశాయి. AI టూల్స్ లైక్ ChatGPT, GitHub, Copilot కోడింగ్ కంటెంట్ క్రియేషన్ని ఆటోమేట్ చేస్తున్నాయి. రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్, అప్వర్క్ అండ్ ఫీవర్ యూత్లో పాపులర్ అయ్యాయి. 2000స్లో ఫ్లాపీ డిస్క్లో అసైన్మెంట్ సేవ్ చేసి కాలేజ్కి తీసుకొని వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ డాక్యుమెంట్స్లో రియల్ టైం గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. నెంబర్ 4, ట్రాన్స్పోర్ట్ అండ్ డైలీ లైఫ్ టెక్. 2000స్లో కార్స్ లైక్ మారుతి స్విఫ్ట్, హ్యూండై శాంట్రో మిడిల్ క్లాస్లో కామన్ అయ్యాయి. ఓలా, యూబర్ 2010స్లో స్టార్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ని చేంజ్ చేశాయి. కిచెన్ అప్లియన్సెస్ లైక్ మైక్రోవేవ్స్, ఇండక్షన్ స్టవ్స్ అర్బన్ హోమ్స్లో ఉండేవి. ఎగ్జాంపుల్, బుక్ మై షోలో మూవీ టికెట్స్, IRCTCలో ట్రైన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయడం స్టార్ట్ అయ్యింది. ATMs, డెబిట్ కార్డ్స్తో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ట్రెండ్ అయ్యింది. 2000స్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి డిజిటల్ ఐడీస్ ఇండియాలో రోల్అవుట్ అయ్యాయి. టెక్ బేస్డ్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. 2020స్లో ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్, టెస్లా, టాటా నెక్సన్ EV రోడ్స్ మీద కనిపిస్తున్నాయి. స్మార్ట్ హోమ్స్లో అలెక్సా, గూగుల్ హోమ్ లాంటి డివైజెస్ ఫ్యాన్స్, లైట్స్ కంట్రోల్ చేస్తాయి. UPI పేమెంట్స్, ఫోన్పే, జీపేతో చాయ్ కాడ వరకు క్యాష్లెస్ అయింది. 2000స్లో బ్యాంక్లో లైన్లో నిలబడి పాస్బుక్ అప్డేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు UPIలో ట్రాన్సాక్షన్ 2 secondsలో కంప్లీట్ అయిపోతుంది. నెంబర్ 5, గ్లోబల్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్. 2000స్లో వరల్డ్, గూగుల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీస్ టెక్ జైంట్స్ అయ్యాయి. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ హ్యూమన్ కనెక్షన్స్కి రెడిఫైన్ చేశాయి. ఇండియాలో 3G, 4G నెట్వర్క్స్ రోల్అవుట్ స్టార్ట్ అయింది 2010స్లో. 2020స్లో ప్రపంచం ఎలా ఉందంటే AI రెవల్యూషన్ ఫుల్ స్వింగ్లో ఉంది. ChatGPT, DALL-E లాంటి టూల్స్ కంటెంట్ క్రియేషన్ని చేంజ్ చేశాయి. స్పేస్ టెక్లో SpaceX, ఇస్రో లాంటి కంపెనీస్ రీయూజబుల్ రాకెట్స్, లూనార్ మిషన్స్లో కాంపిటేట్ చేస్తున్నాయి. ఇండియాలో జియో 4G, 5Gతో ఇంటర్నెట్ యాక్సెస్ డెమోక్రటైజ్డ్ అయ్యింది. ఇండియా వైబ్. 2000స్లో IT, టెలికాం బూమ్ స్టార్ట్ అయింది. 2020స్లో ఇండియా టెక్ ఇన్నోవేషన్ హబ్గా మారింది. స్టార్టప్స్ లైక్ జొమాటో, పేటిఎం, బైజూస్ గ్లోబల్గా కాంపిటేట్ చేస్తున్నాయి. వై దిస్ మ్యాటర్స్? 2000స్లో టెక్ కామన్ మ్యాన్ లైఫ్లో డీప్గా ఇంటిగ్రేట్ అయింది. మొబైల్స్, ఇంటర్నెట్, PCస్తో డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది. 2020s తర్వాత AI, 5G, ఆటోమేషన్తో లైఫ్ ఇంకా స్మార్ట్ అయింది. బట్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ప్రైవసీ ఇష్యూస్, డిజిటల్ అడిక్షన్,
జాబ్ డిస్ప్లేస్మెంట్ లాంటి టాపిక్స్ ఇప్పుడు డిస్కషన్స్లో ఉన్నాయి. 90s ముందు టెక్ అంటే లగ్జరీ, 2000స్లో నెసెసిటీ, 2020స్లో లైఫ్గా పార్ట్ అయింది. నోకియా 3310 నుంచి ఐఫోన్ 16, డైలప్ నుంచి 5G, దూరదర్శన్ నుంచి నెట్ఫ్లిక్స్, టెక్ ఎలా చేంజ్ అయ్యిందో చూడు. ఫ్యూచర్లో ఇంకా AI, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ ట్రావెల్ లాంటి స్టఫ్ వెయిట్ చేస్తున్నాయి మన కోసం. ఏ మాట కా మాట అప్పట్లో ఉండే ఆ వైబే వేరు. మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వచ్చింటే ఆ గేమ్స్, ఆ లైఫ్ ఎలా ఉండేదో ఒక్కసారి కామెంట్లో చెప్పండి. ఈ జనరేషన్లో ఉండే పిల్లలు మరి ఎప్పుడైనా చూసి తెలుసుకుంటారు. ఇంకా నేనుంటా. టాటా.